ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 18వ వచనం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. చదివిన వాక్య భాగంలో గర్వము మరియు అహంకారము అనేటువంటి విషయాలను మనం చూస్తాం. మనం దేవుని యొక్క వాగ్దానాలను, దేవుని యొక్క ఆశీర్వాద వచనాలు ధ్యానించడం ఎంత ప్రాముఖ్యమో, దేవునికి ఆయాసకరమైనది దేవుని యొద్ద నుండి దూరము చేసే వాటిని తెలుసుకొని విడిచిపెట్టడం కూడా అంతే ప్రాముఖ్యం. వాక్యం సెలవిస్తుంది, గర్వము మరియు అహంభావము ఈ రెండు నాశనానికి మరియు పడిపోవటానికి ముందు నడుస్తాయి. మొదటిగా గర్వం అంటే ఏంటి, అహంకార మనస్సు అంటే ఏంటి అనే విషయాన్ని మనం చూసినట్టయితే రెండు ఒకలాగే ఉన్నట్లు ఉంటాయి, కానీ రెండిట్లో కొంచెం వ్యత్యాసం ఉంది. దాన్ని మనం లోతుగా ధ్యానించినట్లయితే గర్వం అనేది వారు ఉన్నటువంటి స్థితిని బట్టి గొప్పగా డంబంగా అతిశయించేది గర్వం. ఇక నా తర్వాత ఇంకెవరు లేరు, నేనే పై స్థాయిలో ఉన్నాను, నేనే ఆధిపత్యంలో ఉన్నాను, నేనే అందరికీ రాజుని, నా మాట వినని వారు లేరు, నేనే గొప్ప అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే వస్తుందో అది గర్వం. మరి అహంకారము అంటే ఏదైతే వీరు పొందుకోలేక నిలిచిపోయారో, ఇంకా కొంచెం ఉన్నతమైనటువంటి స్థానం ఉంది, దాన్ని పొందుకోవడం వీరికి కుదరక, వీరి వల్ల కాక, ఆ స్థానాన్ని పొందుకోకపోయినా ఆ స్థానంలో వీళ్ళు ఉన్నట్లుగా ఊహించుకొని అటువంటి ప్రవర్తనను ప్రవర్తిస్తారు. వారికి అది లేదు, ఆ అర్హత లేదు, ఆ ఆధిక్యత లేదు, ఆ గొప్పతనం లేదు, ఆ రాజరికం లేదు, కానీ అటువంటి స్థితిని వీళ్ళు కలిగినట్లుగా ప్రవర్తిస్తారు. దాన్ని నేను ఎందుకు పొందుకోలేదు, దాన్ని పొందుకోకపోతే ఏమైంది, నేను దానికి సరిపోనా, నేను అలాగే ఉంటాను, నేను అలాగే చేస్తాను అని అహంకారంతో ఉంటారు. ఇది అహంకారమైనటువంటి మనస్సు. గర్వం కలిగిన దాన్ని బట్టి వస్తుంది, అహంకార మనస్సు కలిగిన దానిని కలిగినట్లుగా ఊహించుకొని ప్రవర్తించేది అహంకార మనస్సు. చరిత్రలో మనం చూస్తే ఎన్నో ఆధారాలు, కానీ కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. గర్వము అహంకారం గురించి వ్యత్యాసాలు తెలుసుకున్న తర్వాత మనం గుర్తించాల్సినటువంటి మరొక విషయం ఏంటంటే, గర్వం ఉన్న వాళ్ళకి అహంకారం ఉంటుంది, అహంకారం ఉన్న వాళ్ళకి గర్వం ఉంటుంది. ఇది ఎలాగా సాధ్యపడుతుంది అంటే, అహంకారం ఉన్న వాళ్ళు, అహంభావం ఉన్న వాళ్ళు పై స్థితిని పొందుకోలేని వాళ్ళుగా ఉన్నారు, దానికి ఎక్కాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒకవేళ అందుకోలేకపోయినా అదే స్థాయిలో నేను ఉన్నాననేటువంటి భ్రమలో ప్రవర్తిస్తూ ఉంటారు. కనుక వీరి కింద ఉన్నటువంటి వారి మీద వీరు గర్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు, అజమాయిషి చలాయిస్తూ ఉంటారు, గర్వపు క్రియలను వారి మీద రుద్దుతూ ఉంటారు. ఇది అహంకారంలో ఉన్నటువంటి గర్వం. మరియు గర్వంలో ఉన్నటువంటి మరొక భాగం అహంకారం ఎలా ఉంటుందంటే, వీరు కలిగిన దాన్ని బట్టి ఇతరులను కించపరుస్తూ, మరియు ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో సంపాదించాలి, ఇంకా ఏదో సాధించాలి, ఇంతకంటే ఇంకా జనులను అనగర్చివేయాలి, ఇంతకంటే ఇంకా ఘోరమైన పాపాలు ఏమన్నా ఉన్నాయేమో ఎతికి చేయాలి అనేటువంటి దురుద్దేశం వీరిలో ఉంటుంది. గనక అహంకారం కూడా వీరిలోనే ఉంటుంది. కాబట్టి గర్వము అహంకారము ఏ ఒక్కటి మనిషిలో ఉన్నా ఈ రెండు లక్షణాలు వారిలో ఉన్నట్టే. అహంకారం ఉన్నట్లు కనిపిస్తే వారిలో గర్వం ఉన్నట్లే, గర్వం ఉన్నట్లు కనిపిస్తే అహంకారం ఉన్నట్లే. చరిత్రలో గర్వం గురించి మనం చూసినట్టయితే ఉజ్జియాను గురించి మనం చూస్తాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయము 16వ వచనం. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. నాశనానికి ముందు గర్వము, పడిపోవడానికి ముందు అహంకారము. అవును, ఈ ఉజ్జియా ఎంత ఉన్నత స్థానానికి వెళ్ళాడో, గొప్ప సౌభాగ్యాన్ని అనుభవించాడు, ఆధిక్యతను అనుభవించాడు, రాచరికాన్ని చూపించాడు. కానీ చివరికి అంతా బాగుంది, నేను ఉన్నత స్థాయికి, ఉన్నత స్థానానికి, ఉన్నత శ్రేణులకు, ఉన్నత శిఖరాలకు ఎక్కేశాను అని గర్వించి ఇక దేవుని సేవకులు మాత్రమే చేయడానికి అర్హులుగా ఉన్నటువంటి పనిని చేయడానికి ఇతడు సాహసించి పాపము చేయవాడుగా నిలబడిపోయి కుష్ఠరోగాన్ని సంపాదించుకొని పతన స్థాయికి అనగా నాశనానికి చేరువయ్యాడు. మరియు మరొక విషయాన్ని మనం చూసినట్టయితే దానియేలు ప్రవచన గ్రంథంలో నెబుకద్నెజర్ అనేటువంటి రాజు తన మనసులో అనుకున్నటువంటి చిన్న మాట. దానియేలు ప్రవచన గ్రంథం 4వ అధ్యాయము 30వ వచనం. రాజు, బబులోనును, ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును, నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించితిని కదా అని తనలో తాను అనుకునేను. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చును, ఏదనగా, రాజగు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయిను, తమ యొద్ద నుండి మనుష్యులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య వాసము చేయుచు పశువుల వలె గడ్డి మేసెదవు. ఇక్కడ చదివిన వాక్య భాగంలో నెబుకద్నెజరు అనేటువంటి రాజు గొప్ప బంగారు పరిపాలన చేశాడు. అతడు తన మనసులో గర్వించిన దాన్ని బట్టి దేవుడు గద్దెను దించి గడ్డిని మేపించాడు, సింహాసనాన్ని దింపి అడవిలో నడిపించాడు, పశువు వలె మార్చాడు. కనుక గర్వం నాశనానికి హేతువవుతుంది, అహంకారం పడిపోవడానికి హేతువవుతుంది. గర్వం దేవుని యొద్ద నుండి దూరము చేస్తుంది, దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోనివ్వకుండా చేస్తుంది, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళినట్లుగా చేస్తుంది. మరియు అహంభావం, అహంకారం గురించి చూసినట్లయితే సాతాను తాను ఉన్నటువంటి సింహాసనాన్ని బట్టి అతిశయిస్తున్నాడు, గర్విస్తున్నాడు. అంతవరకు ఒక ఎత్తు అయితే దేవుని సింహాసనాన్ని తనకు
అందని దాని కొరకు ఎదురు చూస్తూ దేవుని సింహాసనాన్ని నేను ఎక్కిపోదును అని తనలో తాను అనుకున్నాడు. అహంకార మనస్సు కలిగిన వాడై ఉన్నాడు. ఆ విషయాన్ని మనం యెషయా ప్రవచన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో చూస్తాం. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుందును, మేఘమండలమునకు ఎక్కెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనసులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలను త్రోయబడితివే. చూసినట్లయితే అపవాదైనటువంటి సాతాను తన మనసులో అనుకున్నాడు, దేవుని సింహాసనానికి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రాలకు పైగా సింహాసనాన్ని నేను హెచ్చించుకుందునని అనుకున్నాడు. అహంభావం, అహంకారం ఏమీ లేకపోయినా సరే దేవుడి స్థానాన్ని నేను కలిగి ఉన్నటువంటి అహంకార మనసు ఎప్పుడైతే తనకు కలిగిందో వెంటనే పరలోకము నుండి పాతాళంలోకి నెట్టబడ్డాడు, పడిపోయాడు. అహంకార మనసు వచ్చిందంటే పడిపోతారు. అది అపవాదైనటువంటి లూసిఫర్ లో జరిగింది. మరియు మనం ఒబద్య గ్రంథంలో చూస్తాం 1వ అధ్యాయం 3-4 వచనాల్లో, అత్యున్నతమైన పర్వతముల మీద ఆసనుడయ్యండి, కొండ సందులలో నివసించువాడా, నన్ను క్రిందకు పడద్రోయగలవాడవడని అనుకునివాడా, నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతువి. పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకుని నక్షత్రములలో నీవు దాన్ని కట్టినను, అచ్చటి నుండి నేను నిన్ను క్రింద పడవేతను. ఇదే యెహోవా వాక్కు. అహంకారం ఎప్పుడైతే వస్తుందో వీళ్ళు ఉన్నత శిఖరాల్లో ఉన్నట్లుగా, పర్వతముల మీద వీళ్ళ గృహములు ఉన్నట్లుగా, పక్షిరాజు వలె ఎత్తైన శిఖరాల మీద వీళ్ళు ఉన్నట్లుగా కట్టుకున్న స్థాయిని హెచ్చించుకున్న దేవుడు అంటున్నాడు, అక్కడ నుండి నేను కిందకి పడవేతును. కారణం ఏంటంటే అహంకారం వస్తే పడిపోవడమే జరుగుతుంది. పడిపోవడానికి ముందు అహంకారమైన మనస్సే నడుస్తుంది. కనుక గర్వము, అహంకారము ఇది మనిషిలోకి ఎప్పుడైతే చొరబడతాయో వారు పడిపోవటానికి మరియు దానికి మించి నాశనమునకు అది తీసుకువెళ్తుంది. కానీ వాక్యం సెలవిస్తుంది, మీరు నా ఎద్దుకు రండి, నా సిలువను అనే నా కాడిని మీరు ఎత్తుకొనుడి, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను. సాత్వికము, దీన మనస్సు కలిగినటువంటి స్వభావము మరియు ఆ గుణ లక్షణాలు కలిగిన వారు మాత్రమే దేవుని స్వరూపులకు మార్చబడతారు, పరలోక రాజ్యానికి చేర్చబడతారు. తప్ప గర్వము, అహంకారము ఉన్నటువంటి వ్యక్తి పరలోక రాజ్యానికి గుమ్మం కూడా తాకలేడు. ఇది క్రైస్తవ్యంలో మరీ ఎక్కువగా ఈ గర్వము, అహంకారం ఉండడం అనేది ఎంతో బాధాకరమైనటువంటి, హేయమైనటువంటి, అసహ్యమైనటువంటి క్రియ. దేవుని యొద్దకు చేర్చవలసిన వారు, దేవుని స్వరూపంలో జీవిస్తూ మాదిరి కనపరచాల్సిన వారు దేవునికి దూరం అయిపోతూ అహంకారముతో, గర్వముతో నడుస్తూ తనతో ఉన్న వారిని కూడా గర్విష్ఠులుగా, అహంకారమైనటువంటి మనస్సుతో వారి నింపుతూ, విషమును వారి హృదయంలోకి ఇంజెక్ట్ చేస్తూ, వారి జీవితాల్లోకి, వారి క్రైస్తవ జీవితాల్లోకి నింపుతూ చేయడం అనేది దేవుని దృష్టికి ఎంతో ఆయాసకరమైనది. దేవుడు అటువంటి అహంకారమైనటువంటి మనస్సును, గర్వపు నడకను నాశనానికి మరియు పడిపోవటానికి అనుమతిస్తాడు. చరిత్రలో ఎన్నో అనువాలు వీరందరిని గురించి మనం చూసినట్లయితే లూసిఫర్ అంత చిన్నవాడేమో కాదు, దేవుని దగ్గర ప్రధాన దూత. నెబుకద్నెజర్ చిన్నవాడేమో కాదు, దేవుడు భూతలంలో ఉన్న రాజ్యాలన్నీ కూడా అతన్ని స్వాధీనం చేశాడు. కానీ ఎంత ఉన్నతమైనటువంటి శిఖరాల్లో ఉన్నప్పటికీ, ఎంత ఉన్నతమైన శ్రేణుల్లో సింహాసనాన్ని అధిరోహించినప్పటికీ దేవుడు అక్కడి నుండి కిందకు పడవేశాడు, నాశనానికి వారిని అప్పగించాడు. కనుక గర్వమును, అహంకారమును ఒకవేళ సాతాను ఎక్కడైనా ఏదైనా మారు మూలన దాచిపెట్టి ఉంటే వాటిని విడిచిపెడదాం, దేవుని స్వరూపులకు మార్చబడదాం, పరలోక రాజ్యానికి చేర్చబడదాం. ఈయన దేవుని మాటలు ప్రతి వారి హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో ఉంచి కన్నులు మూసేటైతే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా తండ్రి నా ప్రభు, నీ ఉద్దేశానుసారంగా మీరు సెలవిచ్చినటువంటి నీ యొక్క అమూల్యమైనటువంటి మాటలను బట్టి మీకు స్తోత్రం. గర్వమును, అహంకారమును మరియు వాటి మధ్య వ్యత్యాసమును, వాటిని కలిగిన స్థితి ఏ విధంగా ఉంటుందో, పడిపోవడానికి, నాశనానికి ఏ లక్షణాలు ఉంటాయనేటువంటి విషయాన్ని మీరు బోధించినందుకు స్తోత్రం. వాటిని ప్రతి ఒక్క బిడ్డను సాత్వికులుగాను, దీన మనస్సు కలిగిన వారుగాను, విరిగి నలిగిన హృదయముతో నీ మీద ఆధారపడి నీ స్వరూపులకు మార్చబడి పరలోక రాజ్యానికి చేర్చబడినట్లుగా సహాయం అనుగ్రహించండి. సమస్త సాతాను తంత్రాలు, క్రియలను కొట్టివేసి సకల సమృద్ధిని దయచేసి రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.